త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు తన సినిమాలో క్లాస్ టచ్ ఇచ్చే త్రివిక్రమ్ ఈసారి మహేష్ తో ఊరమ్మ సినిమా చేస్తున్నాడు. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు లీకుల ద్వారా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే గుంటూరు కారం సినిమాని త్రివిక్రమ్ ఒక నవల ఆధారంగా తెరకెక్కించారట. ఎద్దనపూడి సులోచన రాణి రచించిన కీర్తి కిరీటాలు అనే నవల నుంచి గుంటూరు కారం కథను త్రివిక్రమ్ కాపీ కొట్టినట్లు కొన్ని ప్రముఖ వెబ్సైట్లు వార్తను ప్రచారం చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ కాస్త వైరల్గా మారింది. అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించిన నిర్మాత నాగవంశీ ఈ న్యూస్ని ప్రచారం చేసిన సదరు వెబ్సైట్కి కౌంటర్గా ఆ వెబ్సైట్ని ట్యాగ్ చేస్తూ టీఆర్పీని పెంచడం కోసం ఆ వెబ్సైట్ ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేసినట్లు అర్థం వచ్చేలా ఒక వీడియోని షేర్ చేశాడు. దాంతో సదరు వెబ్సైట్స్కి నాగవంశీ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గుంటూరు కారం విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపించినా మహేష్ త్రివిక్రమ్ల కంటే ముందే నాగవంశీ రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు. సోషల్ మీడియా అయినా బయట మీడియాతో అయినా ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి గుంటూరు కారంపై ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. నిన్ననే గుంటూరు కారం మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని నాగవంశీ ట్విట్టర్లో షేర్ చేస్తూ సినిమా చూడగానే మజా వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది, బ్లాక్ బాస్టర్ బొమ్మ లోడింగ్, జనవరి 12 డేట్ గుర్తుపెట్టుకోండి అంటూ ట్వీట్ చేశాడు. అంతకంటే ముందు ఈ సినిమాతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్తామని చెప్పిన విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమాలో మహేష్కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు.